విధుల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా కలపర్రు టోల్గేట్ సిబ్బంది నిరసన తెలిపారు. పలువురిని శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ విధుల నుంచి తొలగించింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. నిత్యావసర సరుకులు ధరలు పెరగడంతో వేతనాలు పెంచాలని అడిగినందుకు తమను విధుల నుంచి తీసివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నామని అత్యవసర పనులు సైతం వదిలి డ్యూటీ చేసినట్లు వారు వాపోయారు. తమకు నెలసరి వేతనం పెంచి తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు బాధితులు. రాష్ట్రంలో ఉన్న టోల్గేట్ల సిబ్బంది అంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్తామని కలపర్రు టోల్గేట్ మేనేజర్ బోయపాటి శ్రీను అన్నారు. నేను కలపర్రు టోల్ ప్లాజా వర్కర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ప్రతి యాజమాన్యం ఎప్పుడు వచ్చినా 1500 తప్పకుండా మాకు పెంచుతుంది. ఈ శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ వారు 2014 నుంచి ఏ సంవత్సరం వచ్చినా మమ్మల్ని బీహార్ వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు పొద్దున మార్నింగ్ 8ంటికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని మా జీతాలు అడుగుతుంటే జీతాలు గాని మా బోనస్లు గాని ఏమీ పరిష్కరించకుండా వాళ్ళ సొంత సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. మమ్మల్ని టోల్గేట్ లో మా విధుల్ని చేసుకోనివ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా విధుల్లోనే మా వాళ్ళు చేస్తారని చెప్పి అన్నారు. మేము కాబట్టి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము. మేమందరం మా విధులని, మా శాలరీలు, మేము ఇచ్చిన డిమాండ్లు, మా బోనస్లు, మా మ్యాన్ పవర్ అంతా మాకు తిరిగి శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నా పేరు జగదీష్ అండి. కలపర్రు టోల్గేట్ లోనే 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. మాకు ఎప్పటి నుంచో జీతాలు వేరే ఏజెన్సీ వచ్చినప్పుడు మాత్రం మాకు జీతాలు బాగానే ఇస్తున్నారు. శ్రీ సాయి 2014 నుంచి కలపర్రు టోల్గేట్ లో చేస్తున్నాం. అప్పుడప్పుడు ఏజెన్సీ టెండర్ వచ్చినప్పుడు మేము అడిగిన శాలరీలు మాత్రం ఇవ్వరు. వాళ్ళు మేము అడిగిన దానికి సగం ఇస్తానంటారు. లేదంటే కనుక మీరు చేతనైతే మీరు చేసుకోండి అని చెప్పేసి బయట టోల్గేట్ నుంచి తీసుకొచ్చి మా బతుకుల మీద దెబ్బలు కొడుతున్నారు. ఎప్పుడు అడిగినా ఇదే తంతు. ఇప్పుడు కాజా టోల్గేట్ నుంచి తర్వాత హిందీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు డ్యూటీలు. మేము మార్నింగ్ నుంచి ఇలాగే నిల్చొని రోడ్డు మీద ఉన్నా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. మాకు ఇవన్నీ న్యాయం చేయాలని చెప్పేసి మా శాలరీలు పెంచాలి. మా డిమాండ్ మాకేంటంటే ఇంక్రిమెంట్లు కానీ